నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్। ఈ నెల 27వ తేదీ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంబంధిత అధికారి సత్యనారాయణ పర్యవేక్షణలో విద్యార్థులకు 4 అంశాలలో పోటీలు నిర్వహించడం జరిగింది। ఇందులో విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు। ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు యువతీ యువకులకు పెయింటింగ్, డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్ మరియు పర్యాటక రంగానికి చెందిన రీల్స్ వంటి అంశాలపై పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు। ఈ పోటీలలో విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ సిబ్బంది లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। నా పేరు సత్యనారాయణ। నేను జిల్లా పర్యాటక శాఖ అధికారిని। ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27వ తారీఖున ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది। అలాగే ఈ సంవత్సరము 27వ తారీఖున అంటే రేపు ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది। దాంట్లో భాగంగానే మన జిల్లాలో కూడా పర్యాటక శాఖ తరఫున పర్యాటక శాఖ నుంచి ఈ యొక్క 27 సెప్టెంబర్ ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది। దాంట్లో భాగంగానే ఈరోజు విద్యార్థులకు, యువత యువకులకు 4 రకాలైన విభాగాల్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది। ఒకటి పెయింటింగ్ అండ్ డ్రాయింగ్, రెండోది ఎలక్ట్రేషను, మూడోది క్విజ్, నాలుగోది 1 నిమిషము వ్యవధి గలటువంటి వీడియో కానీ లేదంటే 15 నుంచి 20 సెకండ్ల వ్యవధిలో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, ఆ టెంపుల్స్ కానివ్వండి, కేవ్స్ కానివ్వండి, ఈ నల్లమల ఫారెస్ట్ సంబంధించి ఇటువంటి ఏదైనా సరే మన జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పర్యాటక డెస్టినేషన్స్ మీద ఈ పర్యాటకులను ఆకర్షించుకునే విధంగా 1 నిమిషము వీడియో కానీ లేదంటే రీల్స్ కానీ తీసి పంపించాల్సి ఉంటుంది। వీళ్ళల్లో గెలుపొందినటువంటి విజేతలకి 1, 2, 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట। దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ 4 విభాగాల్లో కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇప్పుడు కాంపిటీషన్స్ జరుగుతున్నాయి అన్నమాట। ఇక్కడ మన వెనక వైపు ఈ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ జరుగుతూ ఉన్నది। దీని తర్వాత క్విజ్, అట్లాగే ఎలక్ట్రేషన్ కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి। ఈ వీడియోను రీల్స్ అయితే డైరెక్ట్గా మాకు ఎవరైతే తీసినారో అవి మా ఫోన్స్కి పంపించినారో, అట్లాగే మా మొబైల్కి మెయిల్ కూడా సెండ్ చేయడం జరిగింది। వాటిల్లో ఉత్తమంగా ఉన్నటువంటి వాటికి రేపు ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది। నంద్యాల బ్లడ్ సెంటర్ మరియు మధుర స్వీట్స్ ఆధ్వర్యంలో కళారాధన సహకారంతో అక్టోబర్ నెల 11వ తేదీ మున్సిపల్ టౌన్ హాల్లో దసరా వేషాల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది। అదే రోజు సాయంత్రం 4 గంటలకు భరతనాట్యం, మోడ్రన్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు। ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు నంద్యాల బ్లడ్ సెంటర్ ఆఫీస్ నందున వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరారు। ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అక్టోబర్ నెల 11వ తేదీ మున్సిపల్ టౌన్ హాల్లో దసరా వేషాల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। ఈ ప్రదర్శనలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా 40,000 రూపాయలు, రెండవ బహుమతిగా 30,000 రూపాయలు, మూడవ బహుమతిగా 20,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు। అంతేకాకుండా పాల్గొన్న టీమ్స్ కి కూడా 10,000 రూపాయలు విలువగల బహుమతి అందించడం జరుగుతుందన్నారు। నంద్యాల బ్లడ్ సెంటర్ వారి మరియు మద్రా స్వీట్స్ ఆధ్వర్యంలో దసరా వేష ప్రదర్శన జరుగుతుంది। 11వ తేదీ దేవినవరాత్రుల్లో ముఖ్యమైన రోజు 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు మన నంద్యాలలోని టౌన్ హాల్లో ఈ ప్రదర్శన జరుగుతుంది। ఈ ప్రదర్శనకు బహుమతులు కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది। అలాగే ఈ కార్యక్రమానికి నంద్యాలలోని ప్రముఖులైతేనేమి, విఐపులైతేనేమి, అధికారులైతేనేమి అందరూ పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది। ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి। మీరు ఎవరైనా ఈ ప్రదర్శన చేయాలనుకుంటే నంద్యాల బ్లడ్ సెంటర్కి వచ్చి మీ పేరుని మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను। అలాగే ఇది మన ధర్మం, ఎందుకంటే ఇది మన కళలు, మన సంస్కృతి, ఈ కళలు మరుగున పడుతున్నాయి। ఈ కళల్ని మనమే ముందుండి ఈరోజు మనం ఇవి ముందుకు తీసుకువెళ్తే నెక్స్ట్ జనరేషన్కి మనం వారసత్వంగా ఇచ్చినట్టు అవుతాము। ముఖ్యంగా దీంట్లో ప్రధాన పాత్ర పోషించేది ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళు। మీరు దీన్ని అయితే ముందుకు తీసుకుపోయినట్లయితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు మనం దీన్ని వారసత్వంగా ఇచ్చినట్టయితాము। మీరు ఈరోజు చూపించే ప్రేమ అభిమానాలకు మేము ముందు ఇలాంటి కార్యక్రమం చాలా చేసుకుంటూ పోతాము। గతంలో చిన్నన్న గారు అయితేనేమి, ఈరోజు ఆయన కొత్త వ్యక్తి కాదు, ఎన్నో కార్యక్రమాలు నంద్యాలలో ఆయన తెలియని వ్యక్తే లేడు, చాలా కార్యక్రమాలు ఆయన చేసినాడు సక్సెస్ఫుల్గా।
ఈ కార్యక్రమాన్ని కూడా మీరంతా దగ్గరుండి విజయవంతం చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో నంద్యాల బ్లడ్ బ్యాంక్ అండ్ మధురా స్వీట్స్ వారి ఆధ్వర్యంలో, అలాగే కళారాధన వారి సహకారంతో దేవి నవరాత్రుల సందర్భంగా దసరా వేషాలను మన నంద్యాల టౌన్ హాల్లో నిర్వహించడం జరుగుతున్నది. దీనికి సంబంధించిన ఎవరైనా కానీ ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు తమ యొక్క నేమ్స్ని ఎంట్రెన్స్ చేయవలసిందిగా మన నంద్యాల సిటీ కేబుల్ ఆఫీస్లో ఎంట్రెన్స్ చేయండి. అలాగే మొదటి బహుమతి 40,000, రెండవ బహుమతి 30,000, మూడవ బహుమతి 20,000 కండక్ట్ చేస్తున్నాము. అలాగే పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్క దసరా వేషాల వారికి 10,000 తప్పున కన్సల్టెన్సీగా ఇస్తున్నాము. అలాగే దీనికి స్పాన్సర్ అడిగిన వెంటనే చాలా ముఖ్య విఐపీలు నేను మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, నీకు ఎటువంటి ప్రోగ్రామ్ చేసినా కానీ మా సహకారాలు ఉంటాయని చెప్పి శాంతిరామ్ సేవా సమితి వాళ్ళు శివరామన్న గారు అయితేనేమి, భవనాసి వాసు గారు అయితేనేమి, అన్సర్ జ్యువెలర్స్ గారు అయితేనేమి, మన రామకృష్ణ సార్ గారు, అలాగే గుర్రాజ స్కూల్ షావల్ రెడ్డి గారు, వీళ్ళందరూ మాకు ఎంతగానో ప్రోత్సహించినారు. దీనికి ఆ రోజు 11వ తేదీ సాయంత్రం 5 నుంచి 10 గంటల లోపు ప్రతి స్కూల్ నుంచి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఫోక్, వెస్టర్న్, క్లాసికల్ డ్యాన్స్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే 10 నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు దసరా వేషాలు కండక్ట్ చేస్తాము. నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు నేడు బహిరంగ మార్కెట్లో కోట్ల విలువ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీకి చెందిన స్థలాలపై అధికార టీడీపీ నాయకులు కన్నేశారు. వాటిని కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. తాజాగా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని రైతునగర్ సచివాలయం ఆవరణంలోని వర్మి కంపోస్టుకు సంబంధించిన స్థలాన్ని కొందరు కబ్జాదారులు ఆక్రమించేందుకు పన్నాగం పన్నారు. ఇది మున్సిపాలిటీకి చెందిన స్థలమని బహిరంగంగా అందరికీ తెలిసిన సంబంధిత అధికారులు ఈ స్థలం విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ప్రజల్లో విమర్శలకు దారితీస్తున్నది. నంద్యాల వాసులకు సుపరిచితమైన నాగులకుంట రోడ్డులోని పాలకొమ్మ చెట్టు ఉన్న ప్రాంతం నేడు టీడీపీ నాయకులు కబ్జా చేసి ఏకంగా ఆ ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించడం జరిగింది. ఈ స్థలం మున్సిపాలిటీకి చెందినదిగా నంద్యాలలో అధికారం చేపట్టిన అనేక మంది ప్రజా ప్రతినిధులకు తెలిసిందే. ఈ వివాదాస్పదమైన స్థలాన్ని మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకోలేకపోవడం పట్ల ఆంతర్యం ఏమిటో తెలుస్తోంది. అలాగే రామకృష్ణ విద్యాలయం, సంజీవనగర్ రైతు బజార్ ప్రక్కన ఉన్న పార్కు స్థలం వివాదంలో ఉన్న పరిస్థితుల్లో ఆ స్థలాన్ని కాపాడేందుకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మున్సిపల్ అధికారుల ద్వారా సంబంధిత విలువైన స్థలాన్ని ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఆ స్థలానికి ప్రహరీ గోడను నిర్మించారు. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పార్కు స్థలానికి సంబంధించిన ప్రహరీ గోడను డోజర్లతో కూల్చివేసి సొంత కార్యకలాపాలకు వినియోగించుకోవడం జరుగుతున్నది. ఈ విషయాన్ని తెలుసుకున్న నంద్యాల జాయింట్ కలెక్టర్గా పనిచేసిన రాహుల్ కుమార్ రెడ్డి స్థలాన్ని పరిశీలించి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రహరీ గోడ పడగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, కోర్టులో ఉన్న స్థలంలో ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టాలని, మున్సిపల్ స్థలాలను కాపాడాలని ఆదేశించారు. అయినా జిల్లా జాయింట్ కలెక్టర్ మాటలను పెడచెవిన పెట్టిన మున్సిపల్ కమిషనర్ సదరు ఆక్రమణదారులకు కొమ్ము కాయడం జరిగింది. ఇలా నంద్యాల మున్సిపాలిటీకి చెందిన స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులు గుర్తించాలని, వాటిని ఆక్రమణలు, కబ్జాలు కాకుండా కాపాడాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలుమార్లు గౌరవ కౌన్సిలర్లు కోరడం జరుగుతున్నది. అధికార పక్షం నాయకులు చేస్తున్న కబ్జాలకు ఒత్తాసు పలుకుతున్న అధికారులకు ఎంత ముడుపులు ముట్టాయో అన్నది చర్చనీయాంశంగా మారింది. నంద్యాల మున్సిపాలిటీలో 1 సెంటు ధర లక్షల నుండి ₹1,00,00,000 వరకు ధర పలుకుతున్నది. ఈ పరిస్థితుల్లో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా టీడీపీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం, అనేక ఉన్నత పదవులను అధిష్ఠించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ ఇలాకాలో మున్సిపాలిటీ స్థలాలు అన్యాక్రాంతం అవుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ చోద్యం చూస్తున్నారని బహిరంగంగానే ప్రజలు విమర్శిస్తున్నారు. ఇలా అధికారంలోకి వచ్చిన నాయకులు స్థలాలను కబ్జా చేస్తూ పోతే భవిష్యత్తులో మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు కనుమరుగవుతాయని వెంటనే జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టి విలువైన మున్సిపాలిటీ స్థలాలను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
నంద్యాల పట్టణం రెవెన్యూ భవన్ నందు బుధవారం నంద్యాల జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా కార్యవర్గ సభ్యులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్న నాగ తిమ్మయ్యకు డాక్టరేట్ డిగ్రీ పొందిన సందర్భంగా వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా రజక సంఘం కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ రజకుల ఆణిముత్యం ఐలమ్మ స్వాతంత్ర పోరాటంలో చేసిన సేవలను త్యాగాలను కొనియాడారు. ఐలమ్మ జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న నాగ తిమ్మయ్య వాణిజ్య శాస్త్రంలో డాక్టరేట్ డిగ్రీని పొందడం సంతోషంగా గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రజకుల సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా పరిధిలోని రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు. నా పేరు నాగ తిమ్మయ్య, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నంద్యాల. నేను ఐబిఎన్ యూనివర్సిటీలో డాక్టరేట్ పొందాను. డాక్టరేట్ పొందిన శుభ సందర్భంగా ఈరోజు ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని నన్ను కూడా రజక సంఘం వారు ఆహ్వానించి నాకు ఈ యొక్క గౌరవాన్ని, ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని నాకు జరిపినందుకు ఈ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే విధంగా ఈ డాక్టరేట్ పొందడానికి కారణమైన మా అమ్మా నాన్న, నా చచ్చని భార్య, మా మామళ్ళు, అదే విధంగా బంధువులు, స్నేహితులు వీళ్ళందరికీ పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా రజక సంఘ పెద్దలకందరికీ నంద్యాల జిల్లా రజక సేవా సంఘానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తుంది. ఇక్కడ సమావేశం కారణం ఏమనగా రజక ఐలమ్మ గారి 129వ వర్ధంతిని జరుపుకోవడం జరిగినది. ఈ జయంతి ఎందుకు జరుపుకుంటున్నారనగా ఆమె బడుగు బలహీన వర్గాలకు వాళ్ళను ఎంతో మంది రజాకారులను ఎదిరించి సాయుధ పోరాటంలో మన రజక కులవృత్తిలో ఉండి ఆమె ఎన్నో పోరాటాలు చేసి మనకు ఈ స్థితికి రావడానికి కారణమైందని ఈరోజు ఈ జయంతిని జరుపుకోవడం జరిగింది. అదే కాక మన రజక ముద్దుబిడ్డ నాగ తిమ్మయ్య గారికి గవర్నమెంట్ కాలేజీలో అక్కడే చదివాడు, అక్కడే డాక్టరేట్ వాణిజ్య శాస్త్రంలో డాక్టరేట్ తీసుకోవడము మేమంతా మా రజక జాతి ఎంతో గర్వించదగిన విషయం. ఈరోజు ఐలమ్మ గారి జయంతి రోజు మన ముద్దు బిడ్డకు డాక్టరేట్ రావడము మేము ఎంతో గర్వహిస్తూ అతన్ని కూడా ఈ జయంతి రోజు సన్మానించడం జరిగింది. మన చాకలి ఐలమ్మ 129వ జయంతి కార్యక్రమము, అదేవిధంగా మన రజక జాతి ముద్దు బిడ్డ అయినటువంటి నాగ తిమ్మయ్య గారికి డాక్టర్ వాణిజ్య శాస్త్రంలో డాక్టరేట్ పట్టా రావడము, ఆయన సన్మాన కార్యక్రమము, ఈ కార్యక్రమాల మీద ఈరోజు సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావున మొదటగా మన జాతి ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి పురస్కరించుకొని ఆమెకు ఘనంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క మన వీరనారి చాకలి ఐలమ్మ గారు చేసినటువంటి ముఖ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ పరంగా ఆమె జయంతి వేడుకలు ప్రభుత్వ పరంగా జరుగుతున్నారంటే దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఆమె జయంతి వేడుకలు ప్రభుత్వ పరంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని మేము ఈ సభాముఖంగా నంద్యాల జిల్లా రజక సేవా సంఘం తరఫున వారికి నేను ప్రాధేయపడుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమము, జయంతి కార్యక్రమము ముఖ్యంగా అందరూ రజక సోదరుమణులు అందరూ వచ్చేసి ఘనంగా ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మన డాక్టరేట్ ఇక్కడ ఒక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నాగ తిమ్మయ్య గారు ఈరోజు డాక్టరేట్ గా అంటే గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకొని అదే కాలేజీలో లెక్చరర్ గా ఉండి అదే కాలేజీలోని వాణిజ్య శాస్త్రంలో డాక్టరేట్ పొందాడు. ఆయనకు మేము ముఖ్యంగా ఘనంగా సన్మానించడం జరిగింది. కావున రేపు రాబో రోజుల్లో మన తిమ్మయ్య గారు ఆయన ఇంకా ఉన్నత పదవులు అందించి మన రజక జాతికి ఒక ఆణిముత్యంలా తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం నేషనల్ కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనలు, డ్రైవింగ్ లైసెన్స్, ట్రిపుల్ రైడింగ్, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ట్రాఫిక్ సే మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగింది. అలాగే పట్టణంలోని ప్రధాన రహదారుల్లో రోడ్లపై నిలిపిన వాహనాలను ఆక్రమణదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు. నంద్యాల జిల్లా అయిన తరువాత పట్టణంలో రాకపోకలు పెరిగిపోయాయని, వాహనాల సంఖ్య పెరగడం తద్వారా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. రోడ్లపై వాహనాలు వెళ్లేందుకు కేటాయించిన ప్రాంతాలలో వాహనాలను పార్కింగ్ చేయడం, రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు చేస్తూ అడ్డంగా ఉంటున్నారని, రోడ్లను ఆక్రమించరాదని హెచ్చరించారు. నేషనల్ కాలేజ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లో ఈ రోజు స్టూడెంట్స్ కి ట్రాఫిక్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా స్టూడెంట్స్ కి ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి అందరికి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ ప్లస్ ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, తర్వాత ఇటువంటివన్నీ ఏవి చేయాలా ఏవి చేయకూడదు అని చెప్పి ఎటువంటి యాక్టివిటీస్ వైలేషన్ టు ఎంవి యాక్ట్ ఏవైతే చేస్తే ఎటువంటి చర్యలు ఉంటాయి, చట్టం ఎంత కఠినంగా ఉంటుందని వాళ్ళకి చెప్పడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ కాలేజీలో రోడ్ అవేర్నెస్ చాలా మందికి తెలుసు, కానీ వాళ్ళు యుక్త వయసులో ఉన్నారు కాబట్టి, యంగ్ బ్లడ్ కాబట్టి వాళ్ళు తొందరగా చిన్న చిన్న చర్యలు ఏవైతే ఇల్లీగల్ ఉంటాయో అవి చేస్తుంటారు తెలిసి తెలియక. అవి కూడా చేయొద్దండి అని చెప్పి వాళ్లకు ఈరోజు తెలియజేయడం అయింది. ముఖ్యంగా బండి నడిపేటప్పుడు ట్రిపుల్ రైడింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, వితౌట్ డిఎల్ కానీ అవన్నీ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపడము ఇవన్నీ చేయొద్దని చెప్పినాము. ఇటువంటి చర్యలు చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా సఫర్ అవుతారు, కాలేజీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ ఏరియాలో ఈ డొమెస్టిక్ ఏరియా ఇది, ఈ కాలేజీ ఉండేది. ఇక్కడ కూడా కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ బండ్లకు కూడా వితౌట్ పర్మిషన్ కొన్ని సైలెన్సర్లు చేంజ్ చేయడము, బండ్లు రేస్ చేసి నడపడము, బయట వ్యక్తులు కాలేజీ వదిలిన టైంలో ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరిగిందని చెప్పి మా నోటీస్కి వచ్చింది. కాబట్టి ఈరోజు ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత స్టూడెంట్స్కి అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే టౌన్లో స్టూడెంట్సే కాదు ఎవరైనా సరే ట్రిపుల్ రైడింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ చేయొద్దండి దయచేసి. వాటి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది, ఎదుటి వ్యక్తికి కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అందరూ వెహికల్స్ నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు సేఫ్ గా ఉండాలని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ తరఫున మిమ్మల్ని కోరడమైనది. పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన సిపిఐ నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ కు పట్టణ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని 42 వార్డులలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని అన్నారు. వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు పట్టణంలో పిల్లలను, మహిళలను, వృద్ధులను విచక్షణారహితంగా కరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని తెలిపారు. ఇంత జరుగుతున్నా కూడా మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. దోమల నివారణ చర్యలు చేపట్టడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలం అయ్యారని పేర్కొన్నారు. నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఇల్లు లేని నిరుపేదలు అనేక మంది ఉన్నారని, వారికి టిట్కో గృహాలలో మౌలిక వసతులు కల్పించి ఆ గృహాలను కేటాయించాలని అన్నారు. పట్టణంలోని బయటిపేట, అరుంధతి నగర్, హరిజనపేట, నడిగడ్డ, నబీనగర్ తదితర కుందు నది పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న వారికి కుందు పరిరక్షణ కూడా త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మున్సిపల్ అధికారులు ఈ సమస్యలపై దృష్టి పెట్టకపోతే మున్సిపల్ కార్యాలయంలో జరుగు కౌన్సిల్ సమావేశాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితిగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు భాస్కర్, నాగరాముడు, ధనుంజయ్, సోమన్న, శ్రీనివాసులు, భూమని శ్రీనివాసులు, భార్గవ్, హరినాథ్, సంజీవులు, జిలానీ, గోకారి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్ఎండి ఫరూక్ గారు న్యాయశాఖ మంత్రి, గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నంద్యాల పట్టణానికి చేసేటువంటిది శూన్యం అని మేము సిపిఐగా ఆరోపిస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళకి సిగ్గుండాలా. నందమూరి ఎన్టీ రామారావు పేరు మీద ఒక కాలనీ పెట్టుకున్నారు, పోయినారు. ఈ కాలనీలకి కనీసం అక్కడ ప్రజానికం, పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ కనీస వసతులు, డ్రైనేజ్ గాని, సిసి రోడ్లు గాని ఏర్పాటు చేయలేని ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. ఈ రోజు వాళ్ళ ఫోటోలు పెట్టుకుని వీళ్ళు ఎమ్మెల్యేలుగా కులుపుతా ఉన్నారు తప్ప ఆ ప్రజానికానికి ఏం చేసినటువంటి పాపాన పోలేదు. వాళ్ళకి కనీస వసతులు కల్పించడం లేదు. లేదా పట్టణంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి.
వీళ్ళందరూ కూడా ఎవరి మీద వీళ్ళ ప్రతాపం అంటే చిరు వ్యాపారస్తుల మీద పోలీసులు రెచ్చగొట్టి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం తప్ప ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ట్యాక్సులు గాని మున్సిపల్ పన్నులు గాని విపరీతంగా దోచుకుంటా ఉన్నారు. వీళ్ళ లగ్జరీస్ కోసం చేస్తా ఉన్నారు. ఈ పట్టణ అభివృద్ధి కోసం ఏమాత్రం చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐగా ఆరోపిస్తా ఉన్నాం. ఈ రోజు నంద్యాల జిల్లా అయింది. జిల్లా కేంద్రం అయిన తర్వాత ఏ మాత్రం కూడా మార్పు లేదు. మార్పు రావాలంటే వీళ్ళు ఖచ్చితంగా టౌన్ లో పోయి వీళ్ళ పని అంతా కూడా గవర్నమెంట్ మంచి కార్యక్రమం అంట. ఈ రోజు 100 రోజులు వచ్చి ఏం సచ్చారంటే ఎక్కడ కూడా టౌన్ లో ఈరోజు బొగ్గులేని కాలనీలో తాగడానికి మంచినీళ్ళు లేవని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఈ పట్టణంలో గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో టిట్కో గృహాలు కట్టించారు. ఒక్క పేదోడికి కూడా ఈ రోజు ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజు నంద్యాల పట్టణంలో మున్సిపల్ సమస్యల పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల పట్టణ సమితి ఆధ్వర్యంలో ధర్నా జరుగుతా ఉంది. ఈరోజు నంద్యాల మున్సిపల్ చరిత్ర తీసుకుంటే దీనికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఆదోని మున్సిపాలిటీ తర్వాత నంద్యాల అనే మున్సిపాలిటీ చాలా అనేక సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక మున్సిపాలిటీగా ఇక్కడ అభివృద్ధి అయింది. అయితే దీనికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి మొదలుకొని దీనికి అనేక మంది కూడా ప్రాతినిధ్యం వహించారు. మరి నంద్యాలకి ఆ రకంగా ఒక పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు దురదృష్టం ఏమంటే మరి పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటువంటి చందంగా నంద్యాల మున్సిపాలిటీలో ఇక్కడ ప్రజానీకం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. తాగునీటి సమస్య మొదలుకొని ముఖ్యంగా దోమల బారిన పడి పెద్ద ఎత్తున మరి ప్రజానీకం జబ్బుల పాలవుతా ఉన్నారు. వీధి కుక్కలు పెద్ద ఎత్తున స్వైర్య విహారం చేస్తా ఉన్నాయి. మరి వారి అందరినీ కూడా గాయపరుస్తా ఉన్నాయి. మరి ఈ సమస్యల పైన ఏమాత్రం స్పందించడం లేదు. మరి కొత్తగా అధికారం లేకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించిన సంఘటనలు లేవు. ఇక్కడ రాష్ట్ర మంత్రిగా కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజే ఉమ్మడి కర్నూలు జిల్లాకి చంద్రబాబు నాయుడు పర్యటనకు వస్తా ఉన్నారు. పర్యటన ఉద్దేశం ఏమంటే 100 రోజుల మంచి ప్రభుత్వము, 100 రోజుల పరిపాలనలో మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మరి ఏం మంచి జరిగిందయ్యా చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ నంద్యాల మున్సిపాలిటీకి ఏం మంచి జరిగింది? నీ హయాంలో కట్టినటువంటి టిట్కో వేలాది గృహాలు కూడా ఇప్పటిదాకా పేదలకు అందజేయలేదు. ఇక్కడ సమస్యలన్నీ కూడా తిష్ట వేస్తా ఉన్నాయి. ఎక్కడికెక్కడ సమస్యలు పేరుకొని పోతా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి ఫరూక్ గారు మొదలుకొని తక్షణమే మున్సిపల్ అధికారులు కూడా స్పందించి తక్షణమే నంద్యాల సమస్యల, పట్టణ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా లేనట్లయితే ఎక్కడికెక్కడ ఈసారి కేవలం ధర్నాతోనే, ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాతోనే మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం. పెద్ద సంఖ్యలో ప్రజానీకాన్ని కూడా సమీకరించి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. నంద్యాల పట్టణం శ్రీనివాస నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బిర్లా ఓపస్ పెయింట్ షాప్ ను బిల్డర్ మరియు ఇంజనీర్ కిరణ్ కుమార్ గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమాని భాష మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా ఆదిత్య బిర్లా కంపెనీ వారి బిర్లా ఓపస్ పెయింట్ షాప్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అన్ని రకాల పెయింట్స్ అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. కస్టమర్లకు మెచ్చిన ఆకర్షణీయమైన రంగులలో లభిస్తున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా కాంట్రాక్టర్లు, పెయింటర్లకు పెయింట్స్ కొనుగోలులో లాయల్టీ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పెయింట్ షాప్లను సందర్శించి కొనుగోలు చేయాలని కోరారు. ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఇలా చూడండి సార్, ఇలా చూడండి సార్, అలాగే ఉండండి సార్, అలాగే ఉండండి సార్. ముఖ్యంగా నంద్యాల పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు, మా ప్రియమైన కస్టమర్లకు మన బిర్లా ఓపస్ ఫ్రాంచైజీ నంద్యాలలో ఫస్ట్ సారిగా ఓపెన్ చేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో కానీ మనకు పెయింట్స్ 10% ఆఫర్ కూడా ఉంది కంపెనీ ద్వారా నుంచి. అందరూ కస్టమర్లు మమ్మల్ని ఆదరిస్తారని సోనీ పెయింట్స్ తరఫు నుంచి మేము తెలియజేసుకుంటున్నాము. పెయింటర్స్కు, కాంట్రాక్టర్స్కు అండ్ లాయల్టీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా మా తరఫు నుంచి, సోనీ పెయింట్స్ వారి తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాము. బిర్లా ఓపస్ టీమ్ తరఫు నుంచి సోనీ పెయింట్స్ భాషా గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో ఇది ఫస్ట్ స్టోర్ నంద్యాలలో. సో ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియాలోనే కాదు ప్రపంచంలో అందరికీ పరిచయమైన గ్రూప్, పెద్ద గ్రూపు. సో ఇందులో చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి. టెక్స్టైల్స్ కావచ్చు, బిల్డింగ్ మెటీరియల్ ప్రొడక్ట్స్ కావచ్చు.
సో ఫస్ట్ టైం మనము బిర్లా ఓపస్ బ్రాండ్ పెయింట్ బ్రాండ్లోకి ఆదిత్య బిర్లా గ్రూపు ఒక 5 నెలలుగా మనం ఇండియాలోకి రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే, జనరల్గా ఒక పెయింట్ స్టోర్, నార్మల్ పెయింట్ స్టోర్కి ఇక్కడికి మీకు ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీతోని ప్రశాంతంగా వచ్చి కూర్చొని మన పెయింట్ కన్సల్టెంట్ క్లియర్గా అతనికి సజెషన్స్ కానీ అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కస్టమర్కి కంప్లీట్గా క్లారిఫై చేయడం జరుగుతుంది. షేడ్ కాంబినేషన్స్ కావచ్చు, పెయింటింగ్ సొల్యూషన్స్ కావచ్చు, పెయింటింగ్ సర్వీస్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్తోనే మేము ఫుల్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్తో వచ్చాము. ఎమల్షన్స్ కావచ్చు, వుడ్ ఫినిషెస్, వాటర్ ప్రూఫింగ్, ఎనామిల్స్, అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇక్కడ మీకు లభ్యమవుతాయి. అదే కాకుండా కస్టమర్కి ఫస్ట్ టైం మనం ఇండస్ట్రీలో ప్రతి ఒక్క 20 లీటర్కి 2 లీటర్, 10 లీటర్కి ఒక 1 లీటర్ ఫ్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే కాకుండా ఈ ఇండస్ట్రీకి మేజర్గా పిల్లర్స్ వచ్చేసి కాంట్రాక్టర్స్, పెయింటర్స్. వీరికి మనం ఏం చేస్తున్నాం అని అంటే, కాంపిటీషన్తో కంపేర్ చేస్తే చాలా మంచి లాయల్టీ ప్రోగ్రామ్స్ అనేవి మనం ఆఫర్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద, అది 20 లీటర్ కావచ్చు, 1 లీటర్ కావచ్చు, ఏ ప్యాక్ అయినా కావచ్చు, ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, అన్ని ప్రోడక్ట్స్ మీద వాళ్ళకి లాయల్టీ పాయింట్స్, ట్రిప్ స్కీమ్స్, టోకెన్స్, ఇలాంటి అన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో కంపల్సరీగా అందరూ నంద్యాల పట్టణ ప్రజలు ఈ యొక్క సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. బిర్లా ఓపస్ పెయింట్స్ అనేది అల్ట్రాటెక్ ఆదిత్య బిర్లా కంపెనీ వాళ్ళది. ఇది ఆల్రెడీ సిమెంటు, టెక్స్టైల్స్, స్టీలు అట్లా అన్ని రంగాల్లో ఉంది. బిర్లా వైట్ సిమెంట్లో కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా పెయింట్స్ దాంట్లో ఎంటర్ అయింది. ఇది మంచి ఫ్రెండ్లీ షాపు. మొత్తం వచ్చిన వాళ్ళందరూ డిస్ప్లే కానీ అన్నీ చెక్ చేసుకోవడానికి కానీ మంచి డిస్ప్లే సెంటర్ పెట్టినారు. ఇది నంద్యాలలో ఫస్ట్ షోరూమ్ బిర్లా ఓపస్ పెయింట్స్. ఇది బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.